హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట బలస్పాటి. మహానుభావులు వట్టిగా ఏ పని చేయరు అంటారు పెద్దోళ్ళు. అలాగే మహానుభావురాలు కూడా వట్టిగా ఏది చేయరు. కవిత గారు ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరణకి గురి అవడం, బీఆర్ఎస్ పార్టీ నుంచి, అది వాళ్ళ నాన్న స్థాపించిన పార్టీ నుంచి, వాళ్ళ ఫ్యామిలీ పార్టీ నుంచి, వాళ్ళ కుటుంబ ఇది నుంచి బయటికి రావడం చెప్పాలంటే, ఇదంతా చూస్తే ఒక సెల్ఫ్ స్క్రిప్టెడ్ ఇదిగా కనపడతా ఉంది నాకు. కొంచెం డీకోడ్ చేసినట్లయితే ఇదంతా కవిత గారు తన బ్యాటిల్ ఫర్ సర్వైవల్, ఇది అందులో భాగంగా తనకు తాను రచించుకున్న స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, తనే డైరెక్టర్, అన్నీ కూడా A to Z అందులో భాగమే ఇదంతా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి జాగృతితో పోరాటం, జాగృతి సంస్థ తరపున ఒక ప్లాట్ఫామ్ పోరాడటం, అలాగే ఎంపీ అవడం కానీ అవన్నీ అవటం, వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఏమి వెలిగిపోవడం, అదంతా ఒక ఎత్తు అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తను పేరు రావడం, వచ్చి తను అరెస్ట్ కావటం, జైలు పాలవటంతో తన పరువు పోయింది. తెలంగాణ సమాజానికి ఒక మహిళ, ఒక సీఎం కూతురు ఇట్లా చేసింది ఏంటి అనేటువంటి రాష్ట్రానికి కూడా ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. పొలిటికల్ గా ఒక విధంగా చెప్పాలంటే తన కెరీర్ అక్కడితో ఎండ్ అయిపోయింది. అది దాని వెనక కుట్రలో కుతంత్రాలు, ఇంటర్నల్ గా వాళ్ళ అన్నయ్య చేయించాడు, వాళ్ళ బావ హరీష్ రావు చేయించాడు, ఇదంతా అందులో భాగం అని చెప్పి అప్పట్లో వినపడ్డాయి. సరే, అవంతా సెకండరీ అయినా కూడా కవిత గారి యొక్క రాజకీయ జీవితము కంప్లీట్ గా తను జైలు పాలు అవటంతో క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ నుంచి అప్పటికే ఆ ఇన్సిడెంట్ తో ఆమె మీద అసలు ఎంత నెగిటివ్ ఇది ఉందంటే మాటల్లో చెప్పలేనంత ఉందన్నమాట. దాంతో ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేదిలో భాగంగా తనను తాను సరికొత్తగా ఎక్స్ప్లోర్ చేసుకున్న విధానం ఇప్పుడు కనబడతా ఉంది. అందులో భాగంగానే జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత పెద్ద అడావుడి చేద్దామని చూశారు. శంషాబాద్ నుంచి పెద్దగా ఎవరు దేకలేదు అప్పుడు. సరే, అది కట్ చేస్తే కొద్దిగా సైలెంట్ గా ఉంది. తర్వాత మెల్లమెల్లగా యాక్టివ్ అవుతూ వాళ్ళ అన్నగారి మీద మొదటగా కొన్ని ఇది చేసింది. అందులో భాగంగా ఫస్ట్ లెటర్ ఏదో వాళ్ళ నాన్నగారికి రాస్తే లీక్ చేశారంటూ అదొక సెన్సేషన్ అయింది. అక్కడ నుంచి మొదలైంది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ లో ఇంకా హరీష్ రావుని ఇక అంటే కొడితే కుంభస్థలాన్ని కొడితేనే తొందరగా ఏదైనా రిజల్ట్ ఉంటుంది అనేది కవిత గారికి తెలుసు. సో అందులో భాగమే హరీష్ రావు గారి పైన, అలాగే వాళ్ళ సోదరుడు లాంటి అయినటువంటి ఆయన సంతోష్ రావు, రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఛాలెంజ్లు ఇచ్చి సినిమా యాక్టర్లకి అందరికీ మరి ఆయన బుక్కులు రాసిండు. మంచిగా అసలు చెట్లు ఫోటోలు, మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత పచ్చదనం ఉండడానికి మరి ఆయన కారణమేమో, మరి మొక్కలు నాటినట్టు మహానుభావుడు ఆయన రామయ్య లాంటి వాళ్ళు ఏమైపోతారో ఏమో తెలియదు, కానీ ఈయన మాత్రం కావాల్సినంత క్రేజు ఇది చేసుకుంటాం. అయితే ఈ వాళ్ళ మీదే చేయటం కామెంట్లు, మరి వేరే వాళ్ళ మీద చేస్తే ఎవరు చూస్తారు, అసలు ఎట్ట పట్టించుకుంటారు, ఆమె ధైర్యం ఏంటి అనేది తెలియాలంటే బీఆర్ఎస్ పార్టీకి పునాది లాంటి వాడు అనేటువంటి హరీష్ రావుని, తండ్రి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్న వ్యక్తుల్లో చెప్పాలంటే ఆయనే నంబర్ 1. వాళ్ళ అన్నయ్య గారి కంటే కూడా వారసత్వ పరంగా తండ్రికి వారసుడు కావచ్చు, కానీ కేటీఆర్ గారు ఎవరు బలవంతుడు అనేది చూస్తే అనుభవ రీత్యా, ప్రజల్లో ఉన్న పలుకుబడి రీత్యా, ప్రజా అభిమానం రీత్యా సీనియర్ మోస్ట్ కదా. వాళ్ళ మేనమామ దగ్గర నుంచి రాజకీయం నేర్చుకుంటా ఉన్నాడు ఆయన. ఎవరో హరీష్ రావు గారు, మరి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి. ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనకి ఎదురేడుంది. సో ఎట్లా చూసినా కూడా హరీష్ రావు గారి ముందు కేటీఆర్ గారు తేలిపోతాం. అందుకే కొడితే ఇక స్వామి కార్యం స్వకార్యం, ఇంకా తనతో పాటు తను ఏంటి ఫ్యామిలీ పాలిటిక్స్ నుంచి బయటపడ్డాను, అదంతా అవినీతిమయం అయిపోయింది. బీఆర్ఎస్ అంటేనే ఫ్యామిలీ పాలిటిక్స్, ఆ ఫ్యామిలీలో ఇక ఆ అవినీతి ఫ్యామిలీ పార్టీలో నేను మెంబర్ని కాదు, అక్కడ ఉన్న ఆ పెద్ద తిమింగళం లాంటి అవినీతి పరుడు హరీష్ రావు కాబట్టి అని అవి చెప్పేసి తనకంటూ ఒక స్వతంత్రత భావాలు ఉన్నాయి అని చెప్పి తెలంగాణ సమాజానికి తను ఒక క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ముందే తనకి కొంత ఒక స్పేస్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. ముందు మరి బీఆర్ఎస్ కనుక బలహీనపడిపోతే ఉమెన్ సెంట్రిక్ తెలంగాణ పొలిటికల్ ఇదిలో తను యాక్టివ్ లీడ్ రోల్ తీసుకునే అవకాశాలు కూడా
దానికి కూడా కొంత ఒక ప్లాట్ఫామ్ తను ఏర్పాటు చేసుకున్నట్టుగా అయింది. సో కాబట్టి ఇదంతా చూస్తుంటే తను ఉద్దేశపూర్వకంగానే ఈ స్క్రిప్ట్ అంతా తను బహిష్కరణ కావాలనేది అందులో భాగమే తప్ప ఇదేదో తనని ఇది చేశారు అనేది కానే కాదు. ఇదంతా కవిత గారు రచించుకున్న సెల్ఫ్ సర్వైవల్ బ్యాటిల్ ప్లాన్ ఇదంతా. సో అందులో ఆమె 100కి 90% విజయం సాధించినట్టుగానే కనపడుతుంది. అయితే ఇప్పుడు దీర్ఘకాలిక లక్ష్యాలు, గోల్స్, ఈమె ఉద్దేశాలు ఏంటి అనేది చూస్తే ఇప్పటికి ఆమె ఏది మాట్లాడినా ఆమె న్యూస్ హెడ్లైన్స్ లో ఆమె పేరే వినపడుతుంది. అదే ఆమె కావాలి ఇప్పుడు, కవిత కవిత కవిత. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి ఈ సంఘటన జరగకముందు ఉన్నట్టుగా మన తెలంగాణ రాజకీయాలు ఉండవు. తను బీజేపీలో జాయిన్ అవుతుందా, కాంగ్రెస్తో చేతులు కలుపుతుందా, లేదంటే తను ఒక ఇండిపెండెంట్ పార్టీ పెడుతుందా, కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతుందా, ఇవన్నిటికీ మరి ఆన్సర్ ఏంటంటే అది అంటే ఏదైనా జరగవచ్చు. జరగడానికి ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంది. అన్నిటికీ మించి తను అంటే ఇప్పుడు బీజేపీతో తను ఒకవేళ చేతులు కలిపితే ఆ కేసు నుంచి జాతీయ స్థాయిలో మళ్ళీ ఆ లిక్కర్ కేసుకు సంబంధించి తనకు ఒక సేఫ్ గార్డ్ ఉంటుంది. మరి కాంగ్రెస్తో చేతులు కలిపితే మిగిలిన బీఆర్ఎస్ లీడర్ల పైన వాళ్ళపైన జాతీయ పార్టీలు కదా అవి రెండు, తను తీవ్రంగా విమర్శలు ఇంకా ధైర్యంగా చేసే అవకాశం ఉంటుంది. సో ఈ దీర్ఘకాలికంలో ఈ రాజకీయంగా ఎటువైపు తాను తీసుకోవాలన్నా కూడా ఒక స్పేస్ని క్రియేట్ చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే తనని పార్టీలోకి ఇన్వైట్ చేయాలంటే కూడా ఇన్వైట్ చేస్తే కవిత లాంటి లీడర్ మనకు ఉంటే, మంచి వాగ్దాటి ఉన్న లీడరు, ధైర్యవంతురాలు, మరి సామాజిక ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు వీటిని లీడ్ చేయగలిగినటువంటి నాయకురాలు, తనలో సమర్థత ఉందని పార్టీలు తెలియజెప్పింది. సో ఇక వాళ్ళు వచ్చి తనని బార్గెయిన్ చేయడమే తప్ప రాజకీయ పరంగా తను వెళ్ళి బార్గెయిన్ చేసుకునే పరిస్థితి లేదు. దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. మన దగ్గరికి వచ్చి రండి, మీరు మాకు అవసరం ఉంది, మీ సేవలు మాకు అవసరం ఉన్నాయి అని వాళ్ళు వచ్చి మనల్ని ఆహ్వానించి మన సమర్థతని గుర్తించి మన దగ్గరికి రావడానికిను, అలా కాదు నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను అని చెప్పడం, మనం వెళ్ళి అడుక్కునేదానికి నక్కకే నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. అవునా కదా? సో మొత్తం మీద ఇట్లా దీర్ఘకాలికంగా ఇప్పుడు తను అనుకున్న ఆ అవినీతి మచ్చ నుంచి, ఆ మరక నుంచి బయటపడి కవిత గారు తనను తాను సరికొత్తగా ఇప్పుడు ఆవిష్కరించుకోగలిగినట్టుగానే కనబడతా ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు కొద్ది కాలం సైలెంట్ గా కూడా ఉంది. ఏమో ఫ్యూచర్లో ఈ స్ప్లిట్ ఏదైతే తను ఇప్పుడు ఇదైందో, పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ గురైందో, ఇది కనుక ముందు అసెంబ్లీ ఎన్నికల సమయానికి కనుక పార్టీకి బీఆర్ఎస్ కి ప్రమాదకరం అని అనుకుంటే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఇదంతా రామ్మా నువ్వు ఎందుకు ఇట్లా ఆగం చేయబాకు అంటే కూడా మళ్ళీ తనని వాళ్ళు పిలిస్తే వాళ్ళే పిలిచే విధంగా మంచిగా తను ఒక ఇదిని క్రియేట్ చేసుకోగలిగింది. ఎందుకంటే ఇప్పుడు ముందు తను విమర్శలు చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా అది ప్రత్యర్థులకి మంచి వాళ్ళ చేతులకి విమర్శనాస్త్రాలు దొరుకుతాయి. కాబట్టి మరి ఆమె సైలెంట్ గా ఉండకపోతే ఇంకా చాలా మంది రాజకీయ నాయకుల భవితవ్యం, అందులో పార్టీలో ఉన్న వాళ్ళందరి జాతకాలు ఆమెకు తెలియని ఏం కాదు. అఫ్ కోర్స్ ఆమె విమర్శలు చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు ఏం సైలెంట్ గా ఉండరు, ప్రతి విమర్శలు కూడా చేస్తారు రాజకీయంగా. అయినా కూడా ఏమ చేసేటువంటి విమర్శలకి ఉండేంత వెయిటేజ్ ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉంటూ మిగిలిన వాళ్ళు చేసేదానికి ఉండకపోవచ్చు. సో కవిత గారు ఈ వేలో ఎలా చూసుకున్నా కూడా తన పూర్వపు జైలు జీవితానికి ఆ నెగిటివిటీని, ఆ చిత్రాన్ని అదంతా వదిలేసి సరికొత్త కవిత గారి రాజకీయ చిత్రాన్ని ఆమె ఆవిష్కరించుకున్నారు. ఇది మాత్రం వాస్తవం. మరి అయితే తను ఒక రెబల్ గా మిగిలిపోతుందా, తను ఒక రెబల్ లీడర్ గా ఇది కాబోతుందా, లేదంటే మరి ఇంకా తెలంగాణలో ఒక కొత్త పార్టీని తను స్థాపించబోతుందా,
బీజేపీతో చేతులు కలపబోతుందా, కాంగ్రెస్తో చేతులు కలపబోతుందా ఏంటనేది మనకి మరి కాలమే దానికి సమాధానం చెప్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదంతా కూడా నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే కవిత గారు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవటానికి అన్ని విధాల తను ఆ ఫ్యామిలీ ఏదైతే బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ పార్టీయో, ఆ ఫ్యామిలీ మెంబర్స్ పార్టీయో, ఆ పార్టీలో మెంబర్ని కాదు, తను ఇండిపెండెంట్ ఎంటిటీ ఉన్న ఒక లీడర్ని, ప్రజల పక్షం, దళిత బహుజనుల పక్షం, అలాగే తను ఎంతటి బలవంతుల్లో అయినా కూడా వాళ్ళు అవినీతి చేస్తే వాళ్ళ గురించి బయట పెట్టగలిగినటువంటి, మాట్లాడగలిగినటువంటి ధైర్యం తనకు ఉందని తను చాటి చెప్పింది. సో అన్ని విధాల ఏ విధంగా అయితే తను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొని ప్రజల్లో ఒక పాజిటివ్ ఒక పిక్చర్ తను గెయిన్ చేయాలని అనుకున్నదో కవిత గారు, అది గెయిన్ చేసినట్టుగానే కనపడుతుంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మరి ఈ కమింగ్ తెలంగాణ పాలిటిక్స్లో కవిత గారి యొక్క ఇంపాక్ట్ కొంతవరకు ఉండే అవకాశం ఉంది, ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా. అయితే అది ఏ విధమైనటువంటి షేప్ తీసుకుంటుంది ఓవరాల్గా అనేది కాలమే చెప్పాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి అయితే కవిత గారు తను పొలిటికల్గా ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపించబోతున్నారు, ఏ పార్టీలో తను దగ్గరగా ఉండొచ్చు, లేదంటే ఏ పార్టీకి తను పరోక్షంగా హెల్ప్ అయ్యేలాగా తను వర్క్ చేయొచ్చు, మీరేమనుకుంటున్నారు అనేది మీరు కూడా కామెంట్ల రూపంలో రాస్తే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై, హ్యావ్ ఏ గుడ్ డే. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ మన తెలుగు టీవీ.